హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు వీడియోని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఆ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఎటువైపు చూసినా ఒకటే ప్రశ్న, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? కాకపోతే రక్షణ కానీ దీనికి జవాబు కానీ ఎవ్వరికీ దొరకట్లేదు. అక్కడ కాశ్మీర్లో ఆ టెర్రరిస్ట్ మన భారతీయుల్ని నిర్దాక్షిణ్యంగా ఇలా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? మన భారతదేశంలో చూస్తే గనక మతాలు, కులాలు, మా మతమే గొప్పది, మా కులమే గొప్పది అని కొట్టుకుంటూ ఉన్నారు. అందరూ ఇలానే ఉన్నారని నేను అనట్లేదు, కాకపోతే చేసే కొంతమంది వలన చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈ జరిగిన సంఘటనను పక్కన పెడితే మనం ఇప్పుడున్న సొసైటీలో మన ఇంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు కులాలు, మతాలు వీటిని పట్టుకొని కూర్చుంటే ఆ ఆపద నుంచి వాళ్ళని కాపాడేవారెవరు? ఇన్ బిట్వీన్ మన వ్యూవర్స్కి నా స్లో మార్నింగ్ అండ్ సెల్ఫ్ కేర్ రొటీన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్ ద డే స్లోలీ అండ్ మైండ్ఫుల్లీ మేక్స్ ఎ క్యాజువల్ డే ఇంటూ aesthetic day. You know, a calm start can make your entire day feel lighter. Wake up without rushing gives your brain a chance to think clearly. Self-intentions make you less reactive, more grounded and more productive too. ఎస్పెషలీ మనం ఎర్లీ మార్నింగ్ ఫాలో అయ్యే రిచువల్స్ కానీ లేకపోతే సెల్ఫ్ కేర్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి మన హెల్త్ పై కూడా బిగ్ ఇంపాక్ట్ని తీసుకొస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నిద్ర లేవంగానే నేను చేసే పని వాటర్ తీసుకోవడం. ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే ఆ సెల్ఫ్ కేర్ వలన మనలో పాజిటివ్ అవుట్లుక్ ఇంప్రూవ్ అవుతుంది, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అండ్ ఒక గుడ్ మూడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే డిస్ట్రాక్షన్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. సో దిస్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ ఎ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ క్రియేటివ్ ఐడియాస్. బాడీని హైడ్రేటింగ్గా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇన్ ద సేమ్ వే స్కిన్ కూడా హైడ్రేటింగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హియర్ మై నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫేస్ వాష్. మనం చూసుకుంటే ఇటు హౌస్ వైఫ్స్కైనా వర్కింగ్ ఉమెన్కైనా స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వర్క్స్ కానీ పిల్లల విషయమైనా సరే, ఇంకా అడిషనల్గా చెప్పాలంటే వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది. నాకు పర్సనల్గా వర్క్ ఎఫిషియన్సీని పెంచుకోవడానికైనా, రోజంతా యాక్టివ్గా ఉండడానికైనా ఎర్లీ మార్నింగ్ సెల్ఫ్ కేర్ అన్నది చాలా బాగా హెల్ప్ అయింది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ కేర్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ లవ్. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ సెల్ఫ్ టైం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ నా స్కిన్ కేర్ రొటీన్ని చాలా సింపుల్గా అండ్ ఎఫెక్టివ్గా ఉండేలాగా చూసుకుంటాను. అందులో నేను చూస్ చేసుకున్నది హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్. ఇట్స్ ఫ్రమ్ ఏ బ్రాండ్ ఐ ట్రస్ట్ అండ్ హ్యావ్ యూజ్డ్ ఫర్ ఇయర్. ఇట్ గివ్స్ యువర్ స్కిన్ ఏ స్పాట్లెస్ గ్లో. దీన్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇట్స్ ఎ నాన్ స్టైనింగ్ ఫార్ములా కంటైనింగ్ ఆర్గానికలీ సోర్స్ టర్మరిక్ అండ్ లైకోరైస్ అండ్ ఇట్ ఈస్ మేడ్ విత్ స్వరాసా కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్. This extraction technique helps in retain the powerful antioxidant properties of turmeric that lightens your dark spots. ఫేస్ వాష్ని జస్ట్ మన ఫేస్ అండ్ నెక్ పై అప్లై చేసుకుని సర్క్యులర్ మోషన్లో మైల్డ్గా మన ఫింగర్ టిప్స్తో జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే. ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే ఆ న్యాచురల్ టర్మరిక్ స్మెల్ చాలా రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటుంది. ఎస్పెషలీ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్లో నాన్ స్టైనింగ్ ప్రాపర్టీ ఉండడం వలన ఫేస్ వాష్ తర్వాత డ్రైనెస్ అస్సలు ఉండదు. స్కిన్ని హైడ్రేటింగ్గా అండ్ రేడియంట్గా ఉంచడంలో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫేస్ వాష్ తర్వాత సాఫ్ట్ టవల్తో ప్యాడ్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ వాష్ తర్వాత స్కిన్ రేడియంట్గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా సాఫ్ట్గా ఉంటుంది. మార్నింగ్ అట్ ద సేమ్ టైం పడుకునే ముందు కూడా డైలీ ట్వైస్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ని యూస్ చేస్తే కనుక డార్క్ స్పాట్స్ ఫ్రీ క్లియర్ స్కిన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా నా ఎర్లీ మార్నింగ్స్ని స్కిన్ నర్చరింగ్తో స్టార్ట్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయాస్ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు గెట్ యువర్స్ అట్ ఎ స్పెషల్ డిస్కౌంట్. ఇట్స్ ఎఫెక్టివ్, జెంటిల్ అండ్ రూటెడ్ ఇన్ నేచర్. ద్వేషం, అసూయ, అహంకారం వీటితో కూడా మనకు జరగలేదు కదా, మనం సంతోషంగా ఉన్నాము, ఎవరికో జరిగింది, ఆ నష్టం మనది కాదు కదా అనుకునేవారు కూడా లేకపోలేదు. రాగద్వేషాలన్నింటినీ జయించేదేంటో తెలుసా? మానవత్వం. మా కులమే గొప్పది, మా మతమే గొప్పది, ఈ ఆలోచన ధోరణి చాలా ఎక్కువైపోయింది ఇప్పుడున్న సొసైటీలో.
ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పాలనుకున్నది, మన చుట్టుపక్కలనైనా అసలు ఎవరో ముక్కు ముఖం తెలియని వారైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనందరం కలిసి కులమతాలను పక్కన పెట్టి మనం ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, నా మతమే గొప్పది, నా కులమే గొప్పది అన్న అహంకారం కంటే కూడా నువ్వు నలుగురితో ఎలా ఉన్నావో అది మాత్రమే నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మనం చేయగలిగింది ఒక్కటే, పిల్లలకి భావితరాలకు సంస్కృతిని అలాగే సంస్కారాన్ని నేర్పించడం. ఇక్కడ ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఈ విషయం గురించి పర్టికులర్గా మాట్లాడడం కొంచెం బాధగానే ఉంది. కాకపోతే ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి వీడియోలో అని అనుకున్నాను కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఉండొచ్చు ఈ సంఘటనపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కాకపోతే ఎవరి అభిప్రాయాలను నేను ఇక్కడ కించపరిచి మాట్లాడట్లేదు, నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేసుకుంటూ ఉన్నాను. పహల్గామ్లో జరిగిన సంఘటన ప్రతి భారతీయుణ్ణి కంటతడి పెట్టించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం ఎంత బాధాకరమో అసలు మాటల్లో వర్ణించలేనిది. కోల్పోయిన వారి లోటుని ఎవరు భర్తీ చేయలేరు కూడా. కాకపోతే మనం చేయగలిగింది ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకోవడమే. మన వ్యూవర్స్లో ఎవరైనా చూస్తూ ఉంటే గనక ఆ కుటుంబాలకి సన్నిహితులైనా సరే, ఇలా ఫ్రెండ్స్గానైనా పక్కనింటి వాళ్ళైనా ఉంటారు కదా, ఖచ్చితంగా మీ వంతు సహాయంగా వారికి సహాయంగా ఉండి ఈ సంఘటన నుంచి వారు బయటకు వచ్చేంత వరకు వారికి ధైర్యం చెప్తూ అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి ఆపదలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనం చేయవలసింది ముఖ్యమైనది ఇదే. కుటుంబ సభ్యులు కోల్పోయిన బాధ ఒకవైపు ఉంటే ఈ సమయంలో ఎవరైనా మనకు సహాయం చేసినట్లయితే అది జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇదే మన సంస్కారం. దీన్నే జీవనశైలిగా మార్చుకుంటే జీవితం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిని నొప్పించాలని నేను మాట్లాడలేదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మనం అందరం కలిసికట్టుగా చెప్దామా, భారత్ మాతాకి జై. ఇప్పుడు వ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు చెప్పాలంటే మన వ్యూవర్స్కి ఇదొక ఎక్స్క్లూజివ్ వీడియో అని చెప్పచ్చు. దీని స్పెషల్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టైం అరౌండ్ నైట్ 8 o'clock అవుతూ ఉంది. యాక్చువల్గా మేము వచ్చింది దుబాయ్ మాల్కి. సంధ్య, అదేంటి మొన్ననే కదా దుబాయ్ మాల్ వీడియో పోస్ట్ చేసావు, మాకు చాలా బాగా నచ్చిందని కమెంట్స్లో చెప్పారు కదా. సో ఈరోజు మళ్ళీ సెకండ్ టైం వచ్చాము. సో ఈరోజు రావడానికి కూడా మెయిన్ ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. యాక్చువల్గా ఇది చెప్పాలంటే సెకండ్ టైం కాదు, థర్డ్ టైం. రీసెంట్గా వెళ్ళినప్పుడు 2 times కూడా దుబాయ్ మాల్లో అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ, ఇంకొకటి వాటర్ ఫౌంటైన్ కూడా చూసాము. యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేసరికి మనకు నైట్ ఆ వాటర్ షో అన్నది మనకు నైట్ కండక్ట్ చేస్తారు. సో దాన్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. వాటర్ ఫౌంటైన్ ఆ స్పెషల్ షో ఏదైతే ఉందో దాన్ని కొన్ని మంత్స్ స్టాప్ చేస్తున్నాము, మెయింటెనెన్స్ వర్క్ చేయాలి అని అనౌన్స్ చేశారనమాట. సో దీని తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి చెప్పడం అనౌన్స్ చేశారో లేదో, ఇక లాస్ట్ డే అనమాట ఇది మేము విజిట్ చేసింది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇందులో ఉంటాయని చెప్పాను కదా. దీంతో పాటు ది బెస్ట్ మోటివేషనల్ టాపిక్ని ఒక దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చాలా మందికి, అటు విమెన్కైనా జెంట్స్కైనా సరే, ఇప్పుడు జనరేషన్ పిల్లలకైనా సరే చాలా హెల్ప్ అయ్యే పాయింట్ ఇది. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా బెనిఫిషియల్ థింగ్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఈ ఫౌంటైన్ షో వచ్చేసరికి మనకు దుబాయ్ మాల్లోనే ఉంటుంది ఇన్సైడ్. సో ఇక్కడ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వచ్చాం. సో దుబాయ్ మాల్ అయితే చాలా వ్యాస్ట్ ఏరియా, వ్యాస్ట్ షాపింగ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఒక్కొక్కటిగా మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మెయిన్ సూపర్ మార్కెట్లోకి వచ్చాం. ఇక్కడ థింగ్స్ ఎలా ఉన్నాయి, సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనకు ఎలా దొరుకుతాయి, ఇవన్నీ కూడా మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తే ఆనియన్స్లోనే 4-5 వెరైటీస్ ఉన్నాయి. బ్రౌన్ ఆనియన్స్ అని, వైట్ ఆనియన్స్, ఇక మనం యూజ్ చేసే రెగ్యులర్ ఆనియన్స్ కానీ, చెర్రీ టొమాటోస్, అలాగే ఇక్కడ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ విషయానికి వస్తే బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ చూస్తున్నారు కదా. ఇలా ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని సూపర్ మార్కెట్స్లో ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే బల్క్గా తీసుకుంటే మనకు ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువగా వస్తాయి. పనసపండుని కూడా ఇలా ఒలిచి ప్యాకెట్స్ అనమాట. ఒకటేమో ఎల్లో అండ్ ఇంకొకటి ఆరెంజ్ కలర్లో. పనసపండు అంటే నాకు చాలా ఇష్టం. బాగుండవా ఇవి? టేస్ట్ ఉండవేమో ఆ ఘాటు. ఇది ఆర్గానిక్ పసుపు.
ఇదేంటిది? చెస్నట్టా? చెస్నట్ మనం తెచ్చుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్లో ఉంది కదా ఒకటి, దట్ వన్. దిస్ ఈజ్ ఎగ్ వైట్. ఎల్లో ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. చిన్న హనీ బాటిల్ని ఇలా క్యూట్ వుడెన్ బాక్స్లో పెట్టారనమాట. చూడడానికి భలే అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక హనీ బాటిల్ కొంటే ఇంకొక హనీ బాటిల్ ఫ్రీ. అండ్ కాస్ట్ వైజ్గా చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి హనీ కూడా. ఫ్యాట్. దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే లాట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్. సో పిల్లలతో మనం మన టైంని మేనేజ్ చేసుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్ని కూడా ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ విండో షాపింగ్తో పాటు ఈ షూట్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. చెప్పాలంటే నాకైనా రూపేష్కైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడైనా ఇలా స్పెషల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిక్చర్స్ తీయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇలాంటి స్పెషల్ మెమరీస్ని మనం సేవ్ చేసుకుంటే అవి లైఫ్ టైం మనకు ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూవర్స్ చెప్తూ ఉంటారు కదా, సంధ్య మీ వీడియోస్ చాలా బాగుంటాయి, కంటెంట్ పరంగా కానీ లేకపోతే మోటివేషనల్ థింగ్స్ అయినా మీరు ప్రజెంట్ చేసే విధానమైనా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలామందిని మోటివేట్ చేస్తుంటాయని. అయితే మీకు ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారన్న మాట కూడా వింటూ ఉంటాను. నేను ఇక్కడ స్పెషల్గా ఫ్యామిలీ సపోర్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ రూపేష్ గురించి చెప్పాలంటే ఒక హస్బెండ్గా తన మోరల్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. తన సపోర్ట్ ఉన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే మీకు తెలియని ఒక విషయం చెప్పాలి. వీడియో షూట్ కానీ అసలు కాన్సెప్ట్ రెడీ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఇలా ఎడిటింగ్ వర్క్ అయినా సరే, వాయిస్ కానీ ఇంకా ఏదైనా సరే ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను మాత్రమే టేక్ కేర్ చేయాలి. మరి ఇంకెవరి సపోర్ట్ ఇందులో ఉండదు. ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా ఒక విషయం, చిన్న విషయాన్ని చెప్పాలంటే రూపేష్ చేస్తున్న జాబ్ని నేను ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తానో ఇన్ ద సేమ్ వే నా ప్రొఫెషన్ని కూడా తను రెస్పెక్ట్ చేస్తారు. మ్యారేజ్ అయ్యి మా జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేను ఎలాగైతే తన్ని టేక్ కేర్ చేస్తూ రెస్పాన్సిబుల్గా మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నానో సేమ్ వే తను కూడా రెస్పాన్సిబుల్గా మోరల్గా సపోర్ట్ని ఇస్తూనే ఉంటారు. సరే, మా ఇద్దరి విషయం పక్కన పెడితే ఫ్యామిలీ నుంచి అయినా సరే, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వెల్ విషర్స్ అయినా దీన్ని ఎలా రెస్పాండ్ అయ్యారు, దీన్ని ఎలా తీసుకున్నారు అన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి దీని మీద నాలెడ్జ్ ఉండదు. అసలు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు, ఏంటి అసలు యూట్యూబర్ ప్రొఫెషన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు. నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని తెలిసినప్పుడు, స్టార్ట్ చేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడైనా సరే ఏదో టైంపాస్గా చేస్తూ ఉందిలే అన్న మాట కూడా నేను విన్నాను. కానీ వాళ్ళు ఆ మాట అన్నప్పుడు ఖచ్చితంగా నా వైపు నుంచి నేను క్లారిటీ ఇవ్వాలి కదా. ఇంత టైంని, ఎనర్జీని, ఎఫర్ట్స్ని పెడుతున్నప్పుడు ఇది టైంపాస్ ఎలా అవుతుంది, సీరియస్గానే ఈ ప్రొఫెషన్ని తీసుకున్నాను నేను చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు ఈ ఆన్సర్ని విని. ఇంకొక వైపున నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇదంతా వర్కౌట్ అవుతుందా, అసలు టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇలాంటి కెరీర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నావు, ఇది నీకు వర్క్ కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వ్లాగ్ కంటిన్యూ చేస్తూ దీని గురించి మాట్లాడతాను.
దిస్ ఈజ్ దుబాయ్ వాటర్ ఫౌంటైన్ అండ్ బుర్జ్ ఖలీఫా ఫౌంటైన్ కూడా అని అంటారు. సో ఇక్కడ నుంచి వ్యూ బుర్జ్ ఖలీఫాది నైట్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో నా మాటల్లో చెప్పడం కంటే ఇక్కడ డైరెక్ట్గా మీరే చూస్తున్నారు కదా. అరౌండ్ టైం నైట్ 9 o'clock అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు ఎంతమంది హ్యూజ్ క్రౌడ్ చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ చూస్తే కనుక అసలు వరల్డ్ వైడ్గా టూరిస్టులు ఉంటారు, ఇక్కడ రెసిడెంట్స్ ఉంటారు, లోకల్స్ ఉంటారు, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇలాంటి ఒక మూమెంట్ని లైవ్లో చూస్తానని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన పీపుల్ని ఒక్కచోట మీట్ అవ్వడం నిజంగా మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ని, ఎంతూజియాజంని ఇస్తాయి. క్రౌడ్ చూసుకుంటే కనుక ఎటువైపు చూసినా కంప్లీట్గా అసలు ఎక్కడ కూడా ఇంత స్పేస్ కూడా లేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, ఇంతమంది క్రౌడ్ ఉన్నా అసలు ఎక్కడ కూడా ఇంత చిన్న ప్రాబ్లం కూడా అవ్వలేదు. సో ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబుల్గా, డిసిప్లైన్గా ఉంటారు. ఇక్కడ ఎక్కువగా 2 words వింటూ ఉంటాం. ఒకటి డిసిప్లైన్, ఇంకొకటి హార్డ్ వర్క్. ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ వ్యూ కానీ లేకపోతే టాప్ మనకు బిల్డింగ్స్ నుంచి అయినా సరే అసలు ఎటువైపు చూసినా క్రౌడే కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ఆ బిల్డింగ్స్, ఆ లైటింగ్స్ అసలు చూస్తూ ఉంటేనే మెస్మరైజింగ్ ఫీల్ ఉంటుంది. మనకు చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు ఉంటుందన్నమాట ఈ ఫౌంటైన్ షో. అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు మాటల్లో చెప్పలేను. ఇక్కడ షో కంప్లీట్ అయిన తర్వాత ఆ క్రౌడ్ మొత్తం క్లియర్ అవుతూ ఉంటే కూడా ఎంత స్లోగా ప్రతిదీ స్మూత్గా వెళ్ళిపోతుందో అసలు ఇక్కడ. ఒకవైపున ఆ వాటర్ ఫౌంటైన్ షో చూస్తూ బుర్జ్ ఖలీఫాని చూడడం నిజంగా ఒక డ్రీమ్ అనే చెప్పచ్చు ప్రతి ఒక్కరికి. ఇక స్పెషల్గా వ్లాగర్స్కి అయితే చెప్పాల్సిన పని లేదు, పండగే ఇంకా. హియర్ ఆర్ ద బుర్జ్ ఖలీఫా పిక్స్. మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి అని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా నా స్పెషల్ క్యాప్చర్స్. ఈ పాటికి ఇక్కడున్న క్రౌడ్ని చూసి అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత స్పెషల్ మూమెంటో. ఈ స్పెషల్ మూమెంట్లో మేము కూడా పార్ట్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా, అట్ ద సేమ్ టైం ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లోజ్అప్గా బుర్జ్ ఖలీఫా ఎలా ఉంది అన్న ఒక వ్యూని షేర్ చేస్తూ ఉన్నాను. చూస్తే కనుక ఇందులో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఆఫీసెస్ ఉంటాయి, ఇంకా ఇందులో బోలెడన్ని కమర్షియల్ స్పేసెస్ని కూడా మనం చూడొచ్చు. వాటర్ ఫౌంటైన్ షో ఎండ్ అయిన తర్వాత ఎస్పెషలీ బుర్జ్ ఖలీఫాపై ఈ లైట్ షో అయితే మెస్మరైజింగ్ అని చెప్పచ్చు. ఓ మై గాడ్, చూస్తూ ఉంటేనే అసలు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అంత అద్భుతంగా ఉంది. ఇందులో నమ్ముతారా 163 floors ఉన్నాయంటే. ఫ్లవర్ పెటల్స్ లాగా ఒకదానిపై ఒకటి అలా పేర్చుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్ అయితే బుర్జ్ ఖలీఫాది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఆర్కిటెక్చర్. అండ్ ఈరోజైతే మా బుల్లి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ఎవరో తెలుసా, కనిష్క. అండ్ మీరు గమనించుంటే ప్రీవియస్గా నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, నీహా కనిష్కది డ్యాన్స్ వీడియోది షార్ట్గా. సో అదైతే ఇక్కడే షూట్ చేసింది. వీళ్ళకి కూడా ఒక మెమరబుల్, అసలు అనుకోకుండా ఆన్ ద స్పాట్ డిసైడ్ అయ్యి చేసిందనమాట. నిజం చెప్పాలంటే అవి ఒక ప్రీషియస్ మూమెంట్స్. అసలు బాగా ఎంజాయ్ చేస్తాం ఆ టైంని. నీహాకైనా కనిష్కకైనా పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఒక మెమరబుల్ డే అనమాట ఇది. బుర్జ్ ఖలీఫా దగ్గర, అందులోనూ ఇంత చిన్న ఏజ్లో డ్యాన్స్ షాట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నీహాకి కనిష్కకి ఆ డ్యాన్స్ షాట్ తర్వాత చాలా కాంప్లిమెంట్స్, అప్రిషియేషన్ అండ్ బ్లెస్సింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ వాటర్ అలా అసలు ఆ బిల్డింగ్ షాడో పడుతూ ఉంటే ఆ లైటింగ్స్ అవి అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇందాక చూసారు కదా ఆ సీన్, అసలు ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఐ ఫీస్ట్ లాగా ఉంది. సో ప్రతి ఒక్కరూ అలా ఫోన్స్తో షూట్ చేస్తూ ఉంటే నిజంగా అసలు మాటల్లో చెప్పలేమన్నమాట ఆ హ్యాపీనెస్ని. వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన ఆ వ్లాగర్స్ని ఒక్కచోట చూడడం నిజంగా చాలా హ్యాపీగా అండ్ అట్ ది సేమ్ టైం చాలా ప్రౌడ్గా అనిపించింది ఒక వ్లాగర్గా. సో ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కదా నా వర్క్ గురించి అండ్ రూపేష్ మోరల్ సపోర్ట్ గురించి. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలి, నేనే చేసుకుంటాను అన్న ఒక ప్రౌడ్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఖచ్చితంగా దాని వెనుకున్న శ్రమ మాత్రమే.
సపరేట్గా షూట్ చేయడానికి ఒకరు, లేకపోతే ఎడిటర్స్ కానీ, థంబ్నెయిల్ క్రియేటర్స్ కానీ, ఇంకా డిజైనర్స్ కానీ, లేకపోతే అవుట్ఫిట్స్ కానీ, మేకప్స్ కానీ, ఇలా టీమ్ని మెయింటైన్ చేయకపోయినా ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నానంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎఫర్ట్స్ ఉండి తీరుతాయి. వన్ మ్యాన్ ఆర్మీలా ఈ యూట్యూబ్ జర్నీ వెళ్తూ ఉందంటే ఖచ్చితంగా దీని వెనక నా హార్డ్ వర్క్ ఎంత ఉందో అంతకు రెండింతలా మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ దీనికి మెయిన్ రీజన్ అని చెప్పాలి. పబ్లిక్ అండ్ వ్యూవర్స్ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజెంట్ యూట్యూబ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సినారియో ఎలా ఉందని. ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే దాన్ని లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఇంతమంది ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకున్నాను అన్నదానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి జెన్యూనిటీ అయితే ఇంకొకటి ట్రాన్స్పరెన్సీ. కంటెంట్ విషయంలోనైనా, నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ విషయంలోనైనా ఖచ్చితంగా అది 100% జెన్యూన్ అని అనుకున్నప్పుడు, నాకు హెల్ప్ అయిన విషయం ఇంకో 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్ని ఫాలో అవడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్గా ఎథికల్ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేసుకోవాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా దీని గురించి క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను. సో వ్లాగ్ అంతా చూసారు కదా, వీడియో నచ్చిందా లైక్ చేయండి అని ఈ పర్టికులర్ వీడియోకి నేను అడగదలుచుకోలేదు. మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయండి. అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.